జీహెచ్ఎంసీలో రంగనాథ్ వర్సెస్ అమ్రపాలి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. హైడ్రా ఏర్పాటు తర్వాత అధికారులు చాలామంది రంగనాథ్ వెంట ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రంగనాథ్ వెంట అధికారులు తిరగడంతో జీహెచ్ఎంసీలో కమిషనర్ అమ్రపాలి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం కాస్త ముదురుతోంది. ఎక్కువ మంది జీహెచ్ఎంసీ సిబ్బంది రంగనాథ్ వెంట ఉండడంతో అమ్రపాలి చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రంగనాథ్ వర్సెస్ అమ్రపాలి మధ్య కోల్డ్ వార్ తయారైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులు రంగనాథ్ వెంట నడవడంతో అమ్రపాలి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, ముఖ్యంగా జీహెచ్ఎంసీలో అమ్రపాలి వర్సెస్ రంగనాథ్ అన్నట్టుగా ప్రస్తుతం వ్యవహారం తయారైనట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? జిహెచ్ఎంసీలో తన మార్కు పాలన కోసం ఓ అధికారి తాపత్రయపడుతుంటే అదే గ్రేటర్ విషయంలో తన పెత్తనం కోసం మరొక అధికారి చూపుతున్నటువంటి ఔత్సాహికం ఏదైతే ఉందో ఇద్దరు ఉన్నత అధికారుల మధ్యన ఒక కోల్డ్ వార్ కి అయితే దారితీసింది రామదాస్. జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్య అంతర్గత వివాదం అయితే చెలరేగుతోంది. హైడ్రా ఏర్పాటు అయ్యాక జిహెచ్ఎంసీ ఉద్యోగులు కార్పొరేషన్ పనులను వదిలేసి హైడ్రా వెంట తిరుగుతుండడంతో గ్రేటర్ కమిషనర్ అమ్రపాలి ఇటీవల వాళ్ళపైన కన్నెర చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే జవాబుదారీతనం లేకుండా ఇలాంటి ఇలా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా హెచ్చరించారు కమిషనర్ అమ్రపాలి. సహజంగా ఆక్రమణలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు హైడ్రా వద్దకు వెళ్తుండడంతో గ్రేటర్ పాలక మండలి మండిపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని, సిటీలో తమ పరిధిలో ఎక్కడికి వెళ్ళినా హైడ్రా అని చెప్పి హైడ్రా మాటే తప్ప జిహెచ్ఎంసీ మాటే లేదని కార్పొరేటర్లు కూడా చర్చించుకుంటున్నటువంటి ఒక సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇక హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదును జిహెచ్ఎంసీకి పంపడంతో మరొక వివాదం అయితే తలెత్తుంది. హైడ్రాకు వచ్చే ఫిర్యాదుల పైన సమగ్రంగా విచారణ చేయాలని జిహెచ్ఎంసీకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేఖలు కూడా పంపుతున్నారు. అయితే తమ పనులకు సమయం చాలడం లేదంటే మళ్ళీ కొత్తగా ఈ హైడ్రా ఫిర్యాదుల గోల్ ఏమిటని చెప్పి గ్రేటర్ అధికారులు మండిపడుతున్నట్టు కూడా తెలుస్తోంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో ఇది మొత్తం మీద హైడ్రా వర్సెస్ రంగనాథ్ వర్సెస్ అమ్రపాలి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. జీహెచ్ఎంసీలో అధికారులు హైడ్రా వెంట తిరుగుతుండడంతో వ్యవహారం మరింత మొదలుతుంది. ఇద్దరు అధికారుల మధ్య కోల్డ్ వార్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అటు కార్పొరేటర్లను కూడా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ప్రస్తుతం అధికారులపై సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది అధికారులు హైడ్రా ఏర్పాటైన తర్వాత జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు సిటీలో హైడ్రా అధికారుల వెంబడి తిరగడం, జీహెచ్ఎంసీ నిర్లక్షించడంతో ప్రస్తుతం అమ్రపాలి వాళ్ళపై సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా హైడ్రా ఏర్పాటుతో అధికారులు పూర్తిగా రంగనాథ్ వెంట తిరుగుతున్నారని అమ్రపాలి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రంగనాథ్ వర్సెస్ అమ్రపాలిగా ప్రస్తుతం వ్యవహారం తయారైంది. జీహెచ్ఎంసీ అధికారులు చాలామంది హైడ్రా టీంలో చేరడంతో ఇక జీహెచ్ఎంసీ పనులు మూలన పడుతున్నాయి. కార్పొరేటర్లు కూడా సీరియస్గా ఉంటున్న నేపథ్యంలో కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమ్రపాలి ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రంగనాథ్ వెంట నడిచే అధికారుల తీరుపై ఆమె గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులపై ఆమె సీరియస్గా ఉన్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది జీహెచ్ఎంసీలో అనే చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా రెండు కూడా ప్రభుత్వ కార్యకలాపాలు అయినప్పటికీ పూర్తిగా జీహెచ్ఎంసీని పట్టించుకోకుండా హైడ్రా వ్యవహారాల్లో అధికారులు ఎక్కువగా తలమునకలై ఉండడం, తర్వాత జీహెచ్ఎంసీని నిర్లక్ష్యం ఈ అంశాలను కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు హైడ్రా టీంలో చేరడం, ఎక్కువగా తొలుత హైడ్రాతో కలిసి పనిచేసినప్పటికీ తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీకి వస్తారని భావించారు. కానీ జీహెచ్ఎంసీలో మళ్ళీ వాళ్ళు రాకపోవడం, హైడ్రా కమిషనర్ వెంటే హైడ్రా పనిలోనే నిమగ్నం అవడంతో ఒకసారిగా కమిషనర్ అమ్రపాలి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందని జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.